ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-14 వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకాజ్ఞాపించు మాటలన్నింటిలోనూ దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాను తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందివాడవుగా ఉండవు. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి విషయంలోనూ వారికి శ్రేయస్సును, రక్షణను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మేము మీ స్వరాన్ని వినడానికి మరియు మీ వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి నిర్ణయించుకొని ప్రార్థన చేస్తున్నాము. ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మాకు కావలసిన దానికంటే ఎక్కువగా మీరు సిద్ధపరిచి ఉంచారని మేము నమ్ముతున్నాము. తండ్రి, మేము మీ ఆశీర్వాదమునకు వారసులుగా మేము ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము జీవమును అనుగ్రహించే నీ యొక్క వాక్యమును ఎంచుకుంటున్నాము. ఈ లోకంలో మీరు చేయాలనుకుంటున్న ప్రతి దానికి మేము ఒక పాత్రగా మేము ఉండాలని మేము నిర్ణయించుకుంటున్నాము. మీ వాక్యానికి మరియు మాకు లభించిన అనేక ఆశీర్వాదములకు మీకు కృతజ్ఞతలు యేసు నామంలో చెల్లిస్తున్నాము. తండ్రి, నీ వాక్య ప్రకారము మేము మీ వాక్యం ఆధారముగా అచంచలమైన విశ్వాసంతో, అంటే కదలబడనీయని విశ్వాసంతో మేము నీ ఎదుట నిలబడి మీ నుండి మేము ఆశీర్వాదములు స్వీకరించడానికి మాకు బలము దయచేయము. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటంటే అన్నిటికంటే అత్యధికంగా సమృద్ధిగా మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యొక్క మహిమలో ఉన్న ప్రతి ఐశ్వర్యాన్ని బట్టి మా యొక్క ప్రతి అవసరంను మీరు తీర్చుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరియు మేము ప్రతి మంచి పనిలో పాలు పంచుకునేటట్లు మేము నాటిన విత్తనాన్ని విస్తరింపచేస్తున్నందుకు మీకు వందనాలు. తండ్రి, విత్తేవానికి విత్తనాన్ని ఇచ్చిన దేవుడే ఆహారానికి రొట్టెని కూడా ఇస్తాడని మేము వాక్యం ద్వారా విత్తన విశ్వాసం అనే విత్తనాన్ని విస్తరింపచేస్తామని
మా నీతి ఫలాలను అభివృద్ధి చేస్తామని నీ వాక్యం సెలవిస్తుంది. అందువల్ల మేము అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదించబడిన వారమని నమ్ముతున్నాము. దాని వలన మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీకు అన్ని విషయాల్లో మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ వాక్యము మీద ఆధారపడి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు నామంలో నూరంతల ప్రతిఫలము, ఇస్సాకును నూరంతల ప్రతిఫలముతో ఎలాగో ఆశీర్వదించావో ఈ వాక్యము వింటున్న వారిని కూడా నూరంతలుగా వారు చేసే ప్రతి పనిలో వారికి ఆశీర్వాదంని కలిగి చేయము. తండ్రి, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆశీర్వాదంగా పంచినట్టు నన్ను కూడా ఆశీర్వాదం కర్తగా చేయము. అన్ని విషయంలో మేము ఇతరులకి పంచిపెట్టేవారిగా, సమృద్ధి అయిన ఆశీర్వాదము కలిగి ఇతరులకు పంచిపెట్టేవారిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నట్లుగా, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి, అనాథ పిల్లలకి, కృంటి వారికి, గుడ్డి వారికి మేము సహాయం చేయనట్లుగా మా చేతులను ఆశీర్వదించండి. మేము చేసే ప్రతి పని మీకు అంగీకారంగా మేము చేయనట్లు మమ్మల్ని సరిచేయండి. మా హృదయములలో బలమైన విశ్వాసమును ఉంచి ఆర్థిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి. నీ వాక్యం యొక్క బలమును మా జీవితంలో నెరవేర్చండి. నీ వాక్యం యొక్క శక్తిని మా జీవితంలో మేము చూచినట్లుగా మా కన్నులు తెరవండి. నీ వాక్యంలో ఉన్నటువంటి సమృద్ధి మేము పొందుకున్నట్లుగా మా ఎదుట మూయబడిన ప్రతి ద్వారంను తెరవండి. తండ్రి, అబ్రహాము గారిని ఆశీర్వదించినట్టుగా మరి తండ్రి, మీరు నిర్ణయించిన ఈ దేశములో మేము చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి. ప్రతి ఆలోచనను సమృద్ధి దయచేయండి. నిరుత్సాహపరిచే ఆలోచన, నిరాశను కలిగించే ఆలోచనను తీసివేయండి. భయమును, ఆందోళనను తీసివేయండి. ఒత్తిడిని తీసివేయండి. హృదయంలో టెన్షన్ తీసివేయండి. రేపటి గురించినటువంటి ఆందోళనను తీసివేయండి. హృదయ భారంను తేలిక చేయండి. హృదయంలో మనశ్శాంతిని పుట్టించండి, నెమ్మది పుట్టించండి. సమస్తమును చేయగలిగినటువంటి నీ యొద్ద, నీ పాదముల యొద్ద మా భారమును ఉంచి మా హృదయములను మేము తేలిక చేసుకున్నట్లుగా కృపదయ చేయండి. తండ్రి, సహాయం చేయండి. అన్ని విషయములలో మీరే మాకు మీ అధికారమునకు మా జీవితం అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.